హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనము పార్ట్ 3 ఆఫ్ ద వేదిక్ పీరియడ్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ చూస్తున్నాము. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మండలాస్ ఈస్ కంప్లీట్లీ డివోటెడ్ టు ద వేదిక్ గాడ్ సోమ? ఓకే, సో ఇక్కడ మనకి మండలాలు అంటే చాప్టర్స్ అని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పాము. ఇక్కడ సోమదేవుడు గురించి అంటున్నారు. మనం ఋగ్వేదంలో ఉన్నటువంటి చాప్టర్స్ అన్నిటినీ కూడా మండలాలు అని చెప్తాము. ఓకే, ఋగ్వేదంలో ఏ మండలంలో సోమదేవుడు గురించి కంప్లీట్గా డెడికేట్ చేయబడింది, ఏ చాప్టర్ అని అడుగుతున్నారు, ఎన్నో చాప్టర్ అని అడుగుతున్నారు. దట్ ఈస్ మండల 9 అనమాట అండి. సో మండల 9 ఇన్ ఋగ్వేద ఈజ్ వెరీ ప్రెడామినెంట్లీ నోన్ యాజ్ ద, దీన్ని మనం ఏమని పిలుస్తామంటే సోమ పవమాన మండలం. ఓకే, సోమ పవమాన మండల అని పిలుస్తారు ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి పోయమ్స్, సూక్తులు అన్నీ కూడా సోమదేవుడికి సంబంధించినటువంటివే. ఓకే, సో దానివల్ల ఈ యొక్క సోమ పవమాన మండలం అని పిలుస్తారు. అండ్ 9th మండలంలో ఇది ఉందన్నమాట. మండలం 1లో మనకి ఎక్కువగా రకరకాల దేవుడికి సంబంధించినటువంటి మిక్స్ ఆఫ్ ఆల్ డైటీస్ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ఫర్ సోమ. అండ్ మండల 5 కూడా వేరియస్ గాడ్స్ అంటే ఎస్పెషల్లీ అగ్నిదేవుడి గురించి, ఇంద్రుడి గురించి, ఇంకా రకరకాల ఇతర దేవుళ్ళ గురించి ఉండింది. అలాగే మండల 10 కూడా ఓన్లీ సోమదేవుడికి సంబంధించిందే కాదు, ఇదంతా కూడా కొంచెం తత్వపరమైనటువంటి అంటే ఫిలాసాఫికల్ హైమ్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, విత్ హూమ్ ఈజ్ ద యదు ట్రైబ్ మోస్ట్లీ పెయిడ్ ఇన్ ఋగ్వేద అని అంటున్నారు. యదు తెగ అనేది దేనికి సంబంధించినటువంటి వంశానికి సంబంధించినటువంటిది అని అడుగుతున్నారండి. సో ఇక్కడ అను, దృహ్యు, తుర్వాసు, పురు అని చెప్పి కొన్ని వంశాల యొక్క, తెగల యొక్క పేర్లు అనేవి మనకి ఇచ్చారు. అయితే ఋగ్వేదంలో మనకి యదు ట్రైబ్, యదు తెగ ఈజ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ మెన్షన్డ్ టుగెదర్, అంటే పెయిడ్ విత్ అని అడుగుతున్నారు కదా, టుగెదర్ విత్ దేంతో అంటే తుర్వాసు తెగ అండి. ఓకే, తుర్వాసు తెగ. సో ద పెయిర్ ఏదైతే యదు తుర్వాసు అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఋగ్వేదంలో. ఓకే, అను కాదండి, అను ఈజ్ అ సెపరేట్ ఋగ్వేద కాలంలో ఉన్నటువంటి మరొక తెగ, కానీ దానికి ఈ యొక్క యదు ట్రైబ్కి సంబంధం లేదు. నెక్స్ట్ వచ్చేసి దృహ్యు. దృహ్యు ఈజ్ ఆల్సో వన్ మోర్ డిస్టింక్ట్ ట్రైబ్ బట్ నాట్ కామన్లీ పెయిడ్ విత్ యదు అనమాట. అగైన్ మనకి పురు ఉంది. ఈ పురు ఈజ్ ఆల్సో an important తెగ బట్ నాట్ అగైన్ పెయిడ్ అప్ విత్ యదు ట్రైబ్. ఓకే, సో తుర్వాసు, యదు అనేది మనకి పెయిర్డ్ అప్గా కనిపిస్తుంది ఋగ్వేదంలో. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద ఎర్లియస్ట్ రిఫరెన్స్ టు దేవకి పుత్ర కృష్ణ అకర్స్ ఇన్ అని అంటున్నారు. సో ఈ దేవకి పుత్ర కృష్ణుడు అనేటువంటి పదం ఎర్లియస్ట్ రిఫరెన్స్ ఎక్కడ, ఏ పురాణాల్లో, ఏ ఉపనిషత్ లేదా ఏ ఇతిహాసాల్లో మనకు కనిపిస్తుంది అంటున్నారు. ఇక్కడ ఇచ్చారు అష్టాధ్యాయి అని, మహాభారత అని, భాగవత పురాణ, చాందోగ్య ఉపనిషత్తులని, ఇలా అన్ని మల్టిపుల్ ఇచ్చారు. అయితే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ చాందోగ్య ఉపనిషత్ అండి, చాందోగ్య ఉపనిషత్. ఎందుకంటే ద ఎర్లియస్ట్ నోన్ రిఫరెన్స్ టు దిస్ దేవకీ పుత్ర కృష్ణుడు. ఓకే, దేవకీ పుత్ర ఇది మనకి చాందోగ్య ఉపనిషత్తులో కనిపిస్తుంది అనమాట. అయితే ఈ చాందోగ్య ఉపనిషత్తులో ఒక లైన్ అనేది ఉంది అండి, ఏమని అంటే కృష్ణ సన్ ఆఫ్ దేవకి, అంటే దేవకి కుమారుడు కృష్ణుడు. అండ్ అలాగే ఏమని చెప్పబడింది అంటే దట్ హీ హాజ్ రిసీవ్డ్, కృష్ణ రిసీవ్డ్ టీచింగ్స్ ఫ్రమ్ ఒక సేజ్. ఆయన పేరు ఏంటి అంటే ఘోర అంగీరసుడు. సో ఘోర అంగీరస దగ్గర ఈయన టీచింగ్స్ నేర్చుకున్నారు అని చెప్పి, శిష్యరికం చేశారని చెప్పి చెప్తుంది. అంటే కృష్ణ ఈజ్ బీన్ మెన్షన్డ్ యాజ్ ఎ స్టూడెంట్ లేదా డిసిపుల్, శిష్యుడు ఆఫ్ దిస్ సేజ్ అనమాట.
ఓకే. సో ఈ విధంగా చాందోగ్య ఉపనిషత్తులో మనకి ఫస్ట్ దేవకీపుత్ర కృష్ణుడు ఈయన యొక్క శిష్యుడు అని చెప్పి ఒక లైన్ మెన్షన్ చేయబడి ఉండిందనమాట. మహాభారతం అనేది కాదు, ఇందులో మనకి చాలా కృష్ణుడి గురించి చెప్పబడినప్పటికీ చాలా ఉపనిషత్తుల యొక్క రిఫరెన్స్ అనేది అర్లియస్ట్ రిఫరెన్స్ అనమాట. ఉపనిషత్ ఈజ్ ద అర్లియస్ట్ రిఫరెన్స్. మహాభారతం అనేది తర్వాత కాలంలో వచ్చింది మనకి. ఓకే. అష్టాధ్యాయి కూడా ఇది కృష్ణుడికి సంబంధించినటువంటి ట్రెడిషన్స్ అన్నీ చెప్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ ద అర్లియస్ట్ రిఫరెన్స్ ఫర్ ద దేవకీపుత్ర ఈ యొక్క సంబోధన గురించి. భాగవత పురాణం కూడా చాలా లేటర్ వచ్చినటువంటి పురాణ గ్రంథము అబౌట్ ఎస్పెషల్లీ ద కృష్ణాస్ లైఫ్, ఎంటైర్ లైఫ్ ఈవెంట్స్ డీటెయిల్గా మనకి చెప్తుంది. ఓకే. చాందోగ్య ఉపనిషత్తులో ఉన్నటువంటి లైన్ కృష్ణ సన్ ఆఫ్ దేవకి అనేది చాందోగ్య ఉపనిషత్తులో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రైమరీలీ డీల్స్ విత్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ సాక్రిఫిషియల్ ఆల్టర్స్. ఓకే. ఈ హోమగుండాలు, యజ్ఞయాగాలు చేసేటువంటి వేదికలు, వీటి యొక్క కన్స్ట్రక్షన్ గురించి ఎందులో చెప్పబడింది అని చెప్పాం. మనం డొమెస్టిక్ రిచువల్స్ అని, పబ్లిక్ రిచువల్స్ అని, సులువ సూత్ర గురించి, శ్రౌత సూత్ర గురించి మాట్లాడుకున్నాము ప్రీవియస్ క్లాస్లో. సో బేసిక్గా ఆన్సర్ వచ్చేసి సులువ సూత్ర, ఆప్షన్ 4 అనమాట. సో సులువ సూత్ర అనేది దీంట్లో ఇవి చాలా పురాతనమైనటువంటి టెక్స్ట్స్. ఇందులో ఎస్పెషల్గా మనకి ఈ కన్స్ట్రక్షన్, వీటి యొక్క మెజర్స్, కొలతలన్నీ కూడా మెజర్మెంట్స్, అలాగే వాటి యొక్క కన్స్ట్రక్షన్ ఆఫ్ సాక్రిఫిషియల్ ఆల్టర్స్ అంటే హోమగుండాలు, యజ్ఞ వేదికలు, ఓకే, వాటి యొక్క నిర్మాణం, అలాగే వాటికి ఉండాల్సినటువంటి కొలతలు. ఇప్పుడు మనం హోమగుండాలు అన్నీ చూస్తాము, కొన్ని ఇలా ఈ విధంగా ఉంటాయి కదండి. సో కొన్ని రౌండ్గా ఉంటాయి, కొన్ని హెక్సాగాన్ షేప్లో ఉంటాయి, కొన్ని స్టార్ ఇలా షేప్లో ఉంటాయి. సో వీటన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ సులువ సూత్రాలో మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే. ఈ సులువ అంటే ఏంటి అంటే మనకి కొలిచేటువంటి తాడండి, మెజరింగ్ టేప్ లేదా రోప్ అని మనము చెప్పచ్చు అనమాట. ఓకే. ఇక్కడ అంతా కూడా చెప్పాలంటే ఇందులో మనకి ఫస్ట్ ఎర్లియస్ట్ ఎవిడెన్సెస్ ఆఫ్ జియోమెట్రీ కూడా ఈ సులువ సూత్రాలో మనకి కనిపిస్తుందని మనం చెప్పచ్చు. సో ఈ వైదికమైనటువంటి యజ్ఞయాగాలు చేసేటువంటి ఈ ఆల్టర్స్కి సంబంధించి, హోమగుండాలకు సంబంధించినటువంటి మెజర్మెంట్స్ అన్ని సులువ సూత్రాలో మనకి కనిపిస్తాయి. బ్రహ్మసూత్ర కాదు, బికాస్ ఇది వేదాంత గురించి మాట్లాడుతుంది, వేదాంత ఫిలాసఫీ గురించి మాట్లాడుతుంది. ధర్మసూత్రం కూడా కాదండి. ధర్మ ఈజ్ ఆల్ అబౌట్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ధర్మ. సామాజిక అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీస్, గుడ్ కాండక్ట్, డ్యూటీస్, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్, వీటన్నిటి గురించి ధర్మసూత్రం చెప్తుంది. గృహ్య సూత్ర అగైన్ ఇది గృహ్య సూత్రాలో మనము డొమెస్టిక్ రిచువల్స్ గురించి చెప్తుంటే హౌస్ హోల్డ్, ఇంట్లో చేసుకున్నటువంటి పూజా విధానాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచారాలు, వీటి గురించి గృహ్య సూత్ర అనేది మనకి చెప్తుంది అనమాట. ఓకే. సో బ్రహ్మసూత్ర వేదాంత ఫిలాసఫీని చెప్తుంది. ధర్మసూత్ర బేసిక్గా పర్సనల్ అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీస్, లాస్ అండ్ డ్యూటీస్ గురించి చెప్తుంది. గృహ్య సూత్ర డొమెస్టిక్ రిచువల్స్ గురించి చెప్తుంది. సులువ సూత్ర ఈ సాక్రిఫిషియల్ ఆల్టర్స్ యొక్క కన్స్ట్రక్షన్ గురించి చెప్తుంది అనమాట. నెక్స్ట్, ఇన్ ద రిగ్వేద ద ఫస్ట్ హైమ్ ఆఫ్ అ మండల ఈజ్ ఆఫెన్ అడ్రెస్డ్ టు. ఓకే. సో మనకి ఋగ్వేదంలో చాలా మండలాలు అనేవి ఉంటాయి కదా, మనం చెప్పాము. అయితే ద ఫస్ట్ హైమ్ ఆఫ్ మండల ఈజ్ ఆఫెన్ అడ్రస్ టు, ఏ దేవుడికి ఫస్ట్ వాళ్ళు ప్రేయర్ చేస్తారు లేదా ఫస్ట్ అడ్రస్ చేసినటువంటిది. అయితే ఋగ్వేదంలో ఉన్నటువంటి మండలాలన్నీ కూడా మెనీ మండలాస్, మోస్ట్ ఆఫ్ ద మండలాస్ బిగిన్ విత్ ఏ దేవుణ్ణి సృష్టిస్తాయి అంటే ఫస్ట్ అగ్నిదేవుడు అండి, అగ్ని. సో ద వెరీ ఫస్ట్ హైమ్ ఆఫ్ ఋగ్వేద, ఇక్కడ ఏమంటున్నారు, ఫస్ట్ హైమ్ ఆఫ్ ఋగ్వేదంలో ఉన్నటువంటి ఏ మండలంలోనైనా ఉన్నటువంటి ఫస్ట్ హైమ్ ఎవరితో మొదలవుతుంది అంటే అగ్నిదేవుడితో. అందులో మనకు ఒక లైన్ ఉంటుందండి, ఏంటి అంటే అగ్నిమీలే పురోహితం అని ఒక లైన్ ఉంటుంది. అంటే దీని అర్థం ఏమిటి అంటే నేను అగ్నిని స్తుతిస్తున్నాను, నేను ఒక యజ్ఞ పురోహితుణ్ణి అని చెప్పి చెప్తున్నాను. అగ్నిమీలే పురోహితం.
సో ఐ ప్రేజ్ అగ్ని ద హౌస్ హోల్డ్ ప్రీస్ట్. ఓకే, ఎందుకు అంటే ఎస్పెషల్లీ అగ్నిదేవుణ్ణి మనము ఒక మధ్యవర్తిలాగా భావిస్తాం. దేవుళ్ళకి, భగవంతుడికి, అలాగే మానవులకి మధ్యన ఒక ఈ ఎస్పెషల్లీ ఈ యజ్ఞయాగాలు చేసేటప్పుడు, ఈ సాక్రిఫిషియల్ రిచువల్స్ అనేవి చేసేటప్పుడు ముందు మనము అగ్నినే పూజిస్తాం. ఎందుకంటే యజ్ఞంలో ముఖ్యంగా భాగమైనటువంటి అగ్ని ద్వారానే భగవంతుడికి మన యొక్క పూజలు, ఈ యొక్క సాక్రిఫైసెస్ అన్నీ అందుతాయని నమ్ముతాం కాబట్టి. సో హీ ఈజ్ లైక్ అ మీడియేటర్ of humans and gods during these sacrifices. So that is the reason he is praised first anamata. Okay, Indrudu, he is having, like we have discussed the previous class also, large number of suktas or hymns రిగ్వేదంలో ఎవరి మీద ఉన్నాయి అంటే ఇంద్రుడి మీద ఉన్నాయి. బట్ ఫస్ట్ ఐఎమ్ రిసీవింగ్ ఈజ్ ఆల్వేస్ ద అగ్ని. సో ఇంద్ర అయితే కాదు, మిత్రుడు కూడా కాదు. ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డెయిటీ బట్ నాట్ కామన్లీ అడ్రస్డ్ యాజ్ ద ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, హూ ఈజ్ ద ప్రొపౌండర్ ఆఫ్ ద థియరీ ద ఋగ్వేదిక్ ఆర్యన్స్ అండ్ ద హరప్పన్స్ మైట్ హ్యావ్ బీన్ ద సేమ్ పీపుల్. సో ఎవరు ఈ పాయింట్ని తీసుకొచ్చారు అంటే మనకి వన్ ఆఫ్ ద ఫేమస్ ఆర్కియాలజిస్ట్ అండి, భారతదేశంలో ఒక పురావస్తు శాస్త్రవేత్త, ఆయన బీబీ లాల్ గారు. సో బీబీ లాల్ గారు ఏమంటున్నారు అంటే ఒక రిలేషన్ ఉంది. ఏంటి, ఎవరి మధ్యన అంటే ఈ యొక్క సింధు నాగరికత ప్రజెంట్ హరప్పన్ సివిలైజేషన్కి మరియు ఋగ్వేద ప్రజలకి దేర్ హ్యాస్ బీన్ రిలేషన్ అని అంటున్నారు. ఓకే, సో బీబీ లాల్ ఫేమస్ రెనౌండ్ ఇండియన్ ఆర్కియాలజిస్ట్, ఈయన ఆర్గ్యూ చేస్తున్నారు, ఈ థీరీని ఈయనే ప్రపౌండ్ చేశారు. సో దేర్ ఈజ్ వాట్ ఈజ్ సేయింగ్ ఈజ్ దేర్ ఈజ్ అ కల్చరల్ కంటిన్యూటీ, సంస్కృతి అనేది కొనసాగింది బిట్వీన్ ఎవరి మధ్యన అంటే హరప్పా నాగరికతకి అలాగే ఋగ్వేద ప్రజలకు. ఓకే, సో దానివల్ల ఈయన ఎవరి మీద ఈ మాటని తీసుకొచ్చి ఎవరి మీద ఛాలెంజ్ చేశారంటే ఆర్యన్స్ ఇన్వాషన్ థియరీ మీద ఈ ఛాలెంజ్డ్ ద ట్రెడిషనల్ ఆర్యన్ ఇన్వాషన్ థియరీ అండి. అండ్ ఆయన ఏం సజెస్ట్ చేశారు అంటే రిగ్వేదిక్ ఆర్యన్స్ అండ్ హరప్పాస్ మే క్లోజ్ రిలేషన్ ఆర్ దేర్ ఇస్ అ బెనిఫిట్ ఆఫ్ డౌట్ దట్ దే హ్యావ్ బీన్ ద సేమ్ పీపుల్ అయ్యుండొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో బీబీ లాల్ హ్యాస్ బ్రాట్ దిస్ థియరీ దట్ టూ థింగ్స్. ఒకటి, ఆయన ఆర్యన్స్ ఋగ్వేద కాలంలో ఉన్నటువంటి ఆర్యులు మరియు హరప్పాస్ ఒకటే ప్రజలుగా చెప్తున్నారు. ప్లస్ అలాగే ఇంకొక పాయింట్ ఆయన చెప్తుంది ఏంటి అంటే హరప్పా నాగరికత నుంచి కల్చరల్ కంటిన్యూటీ అనేది ఉంది అని కూడా ఆయన చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఆర్ఎస్ శర్మ no, he's not proposing any theory. Okay, and Romila Thapar, he told that he supported the Aryans migration గురించి మాట్లాడారు అండ్ చాలా అదర్ థింగ్స్ గురించి మాట్లాడారు. కానీ ఈ హరప్పన్స్కి ఋగ్వేదికి సేమ్ పీపుల్ అని మాత్రం ఈయన ఎక్కడ ఒప్పుకున్నట్టయితే మనకి ఎవిడెన్సెస్ లేవు. హెచ్డి సంకాలియా గురించి కూడా చాలా క్వశ్చన్స్ ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఆర్కియాలజిస్ట్ బట్ నాట్ అసోసియేటెడ్ విత్ దిస్ పర్టిక్యులర్ థియరీ. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ క్రాఫ్ట్స్మెన్ ఇన్ ద వేదిక్ ఏజ్ అంటే వేద కాలంలో ఎక్కువగా రాణించినటువంటి ఈ యొక్క వృత్తి ఏది అంటున్నారు? కార్పెంటరా, కాపర్ స్మితా, గోల్డ్ స్మితా, వీవరా అని. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కార్పెంటర్ అండి, వడ్రంగి. ఓకే, మనకి వైదిక యుగంలో లేదా వేదిక్ ఎరా ఆర్ వేదిక్ ఏజ్ ఎస్పెషల్లీ ఈ కార్పెంటర్ అనేది చాలా మోస్ట్ సెలబ్రేటెడ్ క్రాఫ్ట్స్మెన్. ఇక్కడ మనం వడ్రంగిని ఏమంటాము అంటే తక్షన్ అంటాం. వి కాల్ తక్షన్. సో దిస్ వాజ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ ఎంప్లాయ్మెంట్ అని మనం చెప్పచ్చు. అండ్ బికాజ్ అక్కడ బాగా వుడ్ అనేది యూజ్ చేసేవారు. వుడ్ వాజ్ వెరీ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్, ఎస్పెషల్లీ చారియట్స్
చారియట్స్కి, హౌసెస్కి, ఫర్నిచర్కి, వ్యవసాయం చేయడానికి ఉపయోగపడేటువంటి పరికరాలకి, యజ్ఞయాగాలుకి చాలా వుడ్ అనేది వీటి యొక్క యజ్ఞయాగాలు, యాగాలు, హోమాలు, గుండాలు ఇవన్నీ నిర్మాణానికి కూడా వుడ్ అనేది చాలా ఎక్స్టెన్సివ్గా యూజ్ చేశారు. కాబట్టి కార్పెంటర్ ఈజ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ అండ్ సెలబ్రేటెడ్ క్రాఫ్ట్స్మెన్ ఇన్ ద వేదిక్ ఏజ్. ఓకే, సో అప్పట్లో ఇంత క్రూషియల్ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి వుడ్కి, కార్పెంటర్కి ఒక ఉన్నతమైనటువంటి గౌరవం అనేది అప్పట్లో ఉండేదన్నమాట. ఓకే, కాపర్ స్మిత్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బట్ నాట్ మోస్ట్ సెలబ్రేటెడ్ అండి. గోల్డ్ స్మిత్ అనేది ఓన్లీ మనకి ఆభరణాలకే కనిపించేది, కానీ అంత సొసైటీలో అప్పట్లో వేదకాలంలో సోషల్ ఇంపార్టెన్స్ అనేది కార్పెంటర్ కన్నా తక్కువే ఉండేది. అండ్ వీవర్ కేవలం వస్త్రాలకు మాత్రమే, బట్ నాట్ దాట్ మచ్ సెలబ్రేటెడ్ అండ్ రెస్పెక్టెడ్ క్రాఫ్ట్స్మెన్ డ్యూరింగ్ వేదిక్ పీరియడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్టోరీ ఆఫ్ సునహసేన ఇన్ విచ్ హిస్ ఫాదర్ అజిగార్త ఈస్ స్టేటెడ్ టు హ్యావ్ సోల్డ్ హిమ్ టు హరిశ్చంద్ర అకర్స్ ఇన్. సో ఇక్కడ ఒక ఫేమస్ స్టోరీ అనేది ఉందండి. సునహసేన లేదా సునహసేపుడు లేదా సునహసేన అని చెప్పబడేటువంటి రాజు, దీని గురించి ఎందులో చెప్పబడింది అంటున్నారు, బట్ ఈ స్టోరీ ఏంటి అంటే హరిశ్చంద్రుడికి అతని యొక్క తండ్రి అజీగర్తుడు అమ్మేశాడనమాట. అతని యొక్క అజీగర్తుడి కొడుకు సునహసేన. ఓకే, అయితే కింగ్ హరిశ్చంద్ర ఒక నరబలి ఇస్తాను అని చెప్పి వరుణదేవుడికి ఆయన ప్రామిస్ చేశారనమాట. అయితే దానికోసము అజీగర్తుడు ఏం చేస్తాడంటే అతని కొడుకు సునహసేపుడిని అమ్మేస్తాడనమాట. ఎవరికి? హరిశ్చంద్రుడికి. ఓకే, హి సోల్డ్ హిస్ సన్. ఆ టైంలో సునహసేనుడు అనేక మంది దేవతలను ప్రార్థిస్తాడు అండ్ ఆయన ఎలా అందులో నుంచి కాపాడబడతాడు, అల్టిమేట్లీ హీ గెట్స్ సేవ్డ్, ఆయన కాపాడబడతాడు. సో ఈ యొక్క స్టోరీ అనేది ఎందులో మెన్షన్ చేయబడింది? ఓకే, ఈ స్టోరీ వచ్చేసి ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పబడింది. ఓకే, సో ఈ స్టోరీ యొక్క రిజెంబ్లెన్స్ చూసుకున్నట్టయితే ఇది మనకి క్లియర్గా ఒక ట్రెడిషనల్ సాక్రిఫైసెస్ గురించి తెలుపుతుంది లేటర్ వేదిక్ పీరియడ్ టైంలో ఈ స్టోరీ బట్టి. ఓకే, బట్ అల్టిమేట్లీ హీ గెట్స్ సేవ్డ్. ఆ స్టోరీ అంతా కూడా ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పబడింది. ఓకే, సో నెక్స్ట్ గోపత బ్రాహ్మణ ఈజ్ నాట్ అసోసియేటెడ్ బికాజ్ మనకి గోపత బ్రాహ్మణ ఈజ్ విత్ అథర్వ వేద, బట్ ఇందులో ఎక్కడ కూడా ఇటువంటి నెరేటివ్ అనేది ఎక్కడ లేదు. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఫిలసాఫికల్ టెక్స్ట్ ఎక్కువగా ఉంటాయి. బృహద్రారణ్యక ఉపనిషత్తులో కూడా మోస్ట్లీ ఇలా ఫిలసాఫికల్ అలాగే మెటాఫిజికల్ డిస్కషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఉపనిషత్స్ ఇంక్లూడ్స్ ఇతిహాస పురాణ ఇన్ ద లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ టు బి టాట్ టు డిసిపుల్స్? ఓకే, ఏ ఉపనిషత్తులో ఇంక్లూడ్స్ ఇతిహాస పురాణ ఆ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఏదైతే శిష్యులకి టీచ్ చేసేటువంటి సబ్జెక్ట్స్లో ఏ ఉపనిషత్తులో ఇతిహాస పురాణ అనేది మెన్షన్ చేయబడింది అంటున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఇస్ చాందోగ్య ఉపనిషత్ అండి. చాందోగ్య ఉపనిషత్తులో ఎస్పెషల్లీ మనకి నారదుడు అలాగే సనత్ కుమారుడు కొన్ని దెర్ ఈజ్ పర్టికులర్లీ ఇన్ ద డైలాగ్ విచ్ ఈజ్ ఇన్వాల్వింగ్ నారద అండ్ సనత్ కుమార కొన్ని లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేవి చెప్పబడినాయండి. ఎవరు అంటే నారద మెన్షన్ చేశాడు. ఏమని అంటే ఈ యొక్క చాందోగ్య ఉపనిషత్తులో వేదాలు ఉన్నాయి, ఇతిహాసాస్ ఉన్నాయి, పురాణాస్ ఉన్నాయి, గ్రామర్ ఉంది, అలాగే మ్యాథ్స్ ఉంది, ఆస్ట్రానమీ ఉంది అండ్ ఇంకా అన్ని బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జెస్ ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఇతిహాస పురాణాలు ఉన్నాయి అని చెప్పేది చాందోగ్య ఉపనిషత్తులో మాత్రమే. సో ఓకే, ఎందుకు మిగిలిన ఆప్షన్స్ కాదు అంటే ముండక ఉపనిషత్తులో మనము ఎక్కువగా నాలెడ్జ్ బేస్డే ఉంటాయి, బట్
హౌ ఈస్ ద హైయర్ ఎడ్యుకేషన్, లోవర్ ఎడ్యుకేషన్, హైయర్ నాలెడ్జ్, లోవర్ నాలెడ్జ్ గురించి మెన్షన్ చేయబడుతుంది. అలాగే నెక్స్ట్ ప్రశ్న ఉపనిషత్ అండి. ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఫిలసాఫికల్ క్వశ్చన్స్, తత్వపరమైనటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. కఠోపనిషత్ మనం నిన్న క్లాస్లో మాట్లాడుకున్నాం. యమధర్మరాజుకి మరియు నచికేతుడికి మధ్య జరిగినటువంటి ఒక కాన్వర్జేషన్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఓకే, సో చాందోగ్య ఉపనిషత్తులో మాత్రం మనకి ఈ ఇతిహాస పురాణ అనేది ఉంటుంది ఇన్ ద లిస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మండలాస్ ఆఫ్ రిగ్వేద ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ద బ్యాటిల్ ఆఫ్ 10 kings? ఎస్, సో అగైన్ ఈ క్వశ్చన్ రిపీట్ అవుతుంది సో దట్ వీఆర్ నాట్ ఫర్గెటింగ్ ఇట్ ఈస్ ద 7th మండల. సో ద బ్యాటిల్ ఆఫ్ 10 kings, దసరాగ్న యుద్ధం గురించి మనం మాట్లాడుకున్నాము. ఇది 7th మండలాలో, ఋగ్వేదంలోని 7th మండలంలో చెప్పబడిందండి. ఓకే, సో ఇది మనము ప్రీవియస్గా కూడా చెప్పాము. పరుష్ణి నది దగ్గర జరిగింది, ఏదైతే ప్రెజెంట్ రావి రివర్ ఉందో అక్కడ. సుదాసుడు ఎవరైతే భరత తెగకు రాజు ఉన్నాడో ఆయన విన్ అయ్యారు ఈ బ్యాటిల్లో. ఓకే, నెక్స్ట్ 2nd మండలం కాదు, బికాజ్ ఇందులో ఎక్కడ బ్యాటిల్ ఆఫ్ 10 kings గురించి చెప్పలేదు. 5th మండలంలో యాజ్ టోల్డ్ ఇన్ ద ఫస్ట్ క్వశ్చన్, వేరియస్ డైటీస్ యొక్క హైమ్స్ ఉంటాయి కానీ నో బ్యాటిల్ నెరేటివ్ ఇస్ గివెన్ ఇన్ ద 5th మండలం. 9th మండలంలో కంప్లీట్గా సోమదేవుడు గురించి ఉంటుంది. ఎస్, సోమదేవుడు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రోడ్ ద సాంస్క్రిట్ గ్రామర్? సో సాంస్క్రిట్ గ్రామర్ అంటున్నారండి, సంస్కృత వ్యాకరణం అనేది ఎవరు రాశారు అంటున్నారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పాణిని. పాణినిని ఏమని పిలుస్తాము అంటే ఫాదర్ ఆఫ్ సాంస్క్రిట్ గ్రామర్ అంటే సంస్కృత వ్యాకరణ పితామహుడు అని పాణినిని పిలుస్తామన్నమాట. ఈయన అష్టాధ్యాయిని కూడా, హీఈస్ ద ఆథర్ ఆఫ్ ద అష్టాధ్యాయి. అందులో ఆల్మోస్ట్ మనకి 4000 సూత్రాలు అనేవి ఉన్నాయండి. అలాగే ఆ 4000 సూత్రాలన్నీ కూడా సంస్కృత భాష మీదే ఉన్నాయి కంప్లీట్గా. సో హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ద సాంస్క్రిట్ గ్రామర్ అని మనం చెప్పచ్చు. మనువు కాదు, బికాజ్ మనువు వీ హ్యావ్, ఆయన ఒక ధర్మశాస్త్రాన్ని రచించారు, మనుస్మృతిని రచించారు. ఓకే, కాళిదాసుడు కాదు, హీఈస్ అ ఫేమస్ పోయెట్ అండ్ కవి, నాటకాలు అంటే నాటకకర్త అని మనం చెప్పచ్చు. లైక్ ఎగ్జాంపుల్ మనకి అభిజ్ఞాన శాకుంతలం ఉంది కాళిదాసుడు గ్రేట్ వర్క్స్లో. అండ్ చరకుడు ఇస్ అ ఫిజిషియన్ అండి. ఫిజిషియన్ మనకి చరక సంహితని రచించారండి చరకుడు. ఓకే, ఈ విధంగా అన్ని గుర్తుపెట్టుకోండి. సో పాణిని ఈజ్ కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ సాంస్క్రిత్ గ్రామర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ రోడ్ ద ఫస్ట్ టెక్స్ట్ బుక్ ఆన్ జ్యోతిష్? ఓకే, సో పాణిని అయితే కాదు, ఇప్పుడే మనము అది చెప్పాము. పతాంజలి గురించి కూడా ప్రీవియస్గా చెప్పాము, యోగాకి సంబంధించినటువంటి వాడు అని చెప్పేసి. నెక్స్ట్ ఉన్న 2 ఆప్షన్స్ మనం చూసుకున్నట్టయితే కాత్యాయనుడు కాదు. సో ఉన్నటువంటి ఆప్షన్ భృగు. సో మనకు భృగు మహర్షి, ఓకే, భృగు మహర్షి ఈజ్ నోన్ యాజ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద జ్యోతిష్ అండి. జ్యోతిష్య శాస్త్రం, జ్యోతిష్యం గురించి ఎర్లియస్ట్ సేజెస్ అంటే మహర్షుల్లో ఫస్ట్ దీనికి ఎవరు తీసుకొచ్చారు మన ముందుకి అంటే మనము భృగు మహర్షి అని చెప్పచ్చు. మనకి భృగు సంహిత ఈయన ఫేమస్ వర్క్స్లో భృగు సంహిత అనేది ఒకటి. అండ్ ఇది మనకి కన్సిడర్డ్ యాజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఎర్లియస్ట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ టెక్స్ట్ అని కూడా మనం చెప్పచ్చు. భారతీయ జ్యోతిష్యంలోనే ఇది ఇస్ ద బ్యూటిఫుల్ వర్క్ అని మనం చెప్పచ్చు. సో పాణిని చెప్పాము, అష్టాధ్యాయి అండ్ ఏదైతే సాంస్క్రిట్ గ్రామర్కి సంబంధించిందో అది రచించారు. పతాంజలి ఈజ్ రిలేటెడ్ టు యోగ సూత్రాస్ అండ్ పతాంజలి ఈజ్ ద ఆథర్ ఆఫ్ వాట్? మహాభాష్య అండి. మహాభాష్యంకి పతాంజలి ఈజ్ ద ఆథర్. అండ్ కాత్యాయనుడు ఈయన వార్తికాలు రచించారండి. దేనిపైన అంటే పాణినీస్ గ్రామర్ మీద ఈయన వార్తికలు రాయడం జరిగింది.
సో ద ఫస్ట్ టెక్స్ట్ బుక్ ఆన్ జ్యోతిష్ ఏది అంటే భృగు సంహిత అని చెప్పచ్చు. రచించింది ఎవరు అంటే భృగు మహర్షి అని గుర్తుపెట్టుకో. నెక్స్ట్ అష్టాధ్యాయి వాజ్ రిటన్ బై జస్ట్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్. యా, సో జస్ట్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్ అష్టాధ్యాయి ఈజ్ రిటన్ బై పాణిని. సో అష్టాధ్యాయి ఈజ్ అనేది ఏమిటి అంటే ఒక విషయం గురించి బేసిక్గా వివరంగా పద్ధతిగా వివరించేటువంటి ఒక గ్రంథం. ఆ గ్రంథం పేరు అష్టాధ్యాయి. అది సంస్కృత గ్రామర్ మీద ఈయన రచించారనమాట. సంస్కృత వ్యాకరణం, సంస్కృత్ గ్రామర్ ఈజ్ రిటన్ బై పాణిని. ఓకే, ఈ అష్టాధ్యాయిలో బేసిక్గా చెప్పాలంటే ఇంకా డీప్గా మనకి 8 చాప్టర్స్ ఉంటాయండి. అండ్ ఇందాకే చెప్పాము 4000 సూత్రాస్ అనేవి మెన్షన్ చేయబడాయి. సో దిస్ ఈస్ ద మోస్ట్ సైంటిఫిక్ గ్రామర్ వర్క్స్ ఇన్ ద వరల్డ్, ఎంటైర్ వరల్డ్. నెక్స్ట్ కాత్యాయనుడు, ఇందాకే చెప్పాము, హీ ఎక్స్ప్లెయిన్స్ ద ఎంటైర్ పాణినీస్ వర్క్స్ని. ఇట్స్ లైక్ ఒక సబ్సిడరీ వర్క్ లాగా, ఒక సప్లిమెంటరీ వర్క్ లాగా ఈయన ఎడిషనల్గా వార్తికాలు రచించారు కాత్యాయనుడు. వేదవ్యాసుడు, అఫ్ కోర్స్ వీ నో, వేదవ్యాసుడు వేదాలను కంపైల్ చేశారు అండ్ అలాగే మహాభారతాన్ని రచించారు. సో ఈజ్ నాట్ రిలేటెడ్ టు అష్టాధ్యాయి. సుఖదేవుడు, ఈయన భాగవత పురాణాన్ని రచించారండి. సో ఈ 3 అయితే కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ద వర్డ్స్ సత్యమేవ జయతే ఇన్ ద స్టేట్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియా హ్యావ్ బీన్ అడాప్టెడ్ ఫ్రమ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో సత్యమేవ జయతే అనేది కూడా ఉపనిషత్తుల్లోంచి తీసుకోవడం జరిగింది. దట్ ఈజ్ ముండక ఉపనిషత్. ఓకే, ముండక ఉపనిషత్తులోంచి మనకి ఈ సత్యమేవ జయతే అంటే ట్రూత్ విన్ అవుతుంది, అంటే సత్యమే గెలుస్తుంది అని చెప్పి తీసుకున్నారు. ఇది ముండక ఉపనిషత్తులోంచే తీసుకున్నారు. స్పెసిఫిక్గా ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే మనకి అందులో ఒక వర్డ్ ఉంది, సత్యమేవ జయతే నానృతం. దాని అర్థం ఏంటంటే ట్రూత్ అలోన్ ట్రయంప్స్ నాట్ ద ఫాల్స్హుడ్, అంటే సత్యమే విజయం సాధిస్తుంది, అసత్యం కాదు అని. ఇందులో నుంచే ఈ ఫ్రేజ్ని మనము మన లైన్, అదే మన ఎంబ్లెమ్ మీద లైన్ క్యాపిటల్ ఆఫ్ అశోక్, ఏదైతే అశోకుని సింహస్తంభం ఏదైతే ఉందో అదే కదా మనం స్టేట్ ఎంబ్లెమ్గా తీసుకుంటాం. ఆ కింద రచించి ఉంటుంది, విచ్ ఈస్ ఇండియాస్ స్టేట్, భారత రాష్ట్ర చిహ్నం దాని కింద ఇన్స్క్రైబ్ చేసి ఉంటుంది. ఓకే, సో సత్యమేవ జయతే ఏ ఉపనిషత్తు నుంచి లైన్ ఫ్రేజ్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ముండక ఉపనిషత్తు అని మీరు చెప్పొచ్చు ఎవరు అడిగినా సరే. కఠోపనిషత్ గురించి చెప్పాము, యమధర్మరాజు నచికేతుడి యొక్క కన్వర్సేషన్ ఉంటుంది, డైలాగ్స్ ఉంటుంది. అండ్ మాండూక్య ఉపనిషత్తు వచ్చేసి ఇట్స్ నాట్ రిలేటెడ్ టు దిస్ ఫ్రేజ్ ఎస్పెషల్లీ, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ చాందోగ్య ఉపనిషత్తు కూడా కాదండి. అండ్ దట్స్ ఇట్. సో చాందోగ్య ఉపనిషత్తు ఇందాక ఫస్ట్ క్వశ్చన్లోనే మనం చూసాము, దేవకి పుత్ర కృష్ణుడు గురించి టాపిక్ ఉంది. ఓకే, సో ఇలా క్వశ్చన్ టు క్వశ్చన్ ఒక్కొక్కటి రిపీట్ అవుతూ ఉండడం వల్ల మిగిలిన కూడా మనకు అర్థమైపోతుంటాయి. ఇప్పటికీ మీరు బ్రాహ్మణాలు అంటే ఏంటో చూసుకున్నారు, ఉపనిషత్తులు అంటే అర్థమైనాయి, ఇతిహాసాలు అర్థమైనాయి, పురాణాలు అర్థమైనాయి, రైట్, అండ్ సూత్రాలు అర్థమైనాయి మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద గ్రేట్ లా గివెన్ ఆఫ్ ఏన్షియంట్ టైమ్ వాస్ ఏమిటి అంటే వచ్చేసి మను అండి. సో మనువుని మనము ఏమంటాము అంటే గ్రేట్ లా గివర్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా, ప్రాచీన భారతదేశపు మహాధర్మశాస్త్రకర్త అని మనము చెప్తామన్నమాట. సో ఈయన రచించినటువంటి మనుస్మృతి అత్యద్భుతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి వర్క్గా మనం చెప్పచ్చు. ఇందులో ఎస్పెషల్గా ఒక సోషల్ ఆర్డర్ ఎలా ఉండాలి, ఒక డ్యూటీస్, ధర్మాలు, మన యొక్క కర్తవ్యాలు, మన యొక్క సామాజిక వ్యవస్థ ఎలా ఉండాలి, లాస్ ఎలా ఉండాలి, చట్టాలు ఎలా ఉండాలి, ఆచార వ్యవహారాలు ఎలా ఉండాలి, సో వీటన్నిటిని మనుస్మృతిలో చెప్పడం వల్ల మనుని మనము వి సే ద గ్రేట్ లా గివర్ అని మనము చెప్తాం. గివెన్ కాదండి, ది గివర్. ఓకే, సో ధర్మశాస్త్ర నిర్మాతగా మనం మనువుని చెప్తాం. వాత్స్యాయన is not related to this particular స్మృతి or
అండ్ అశోకుడు మౌర్యన్ ఎంపరర్ అండి, మనకి మౌర్య చక్రవర్తి. సో ఈయన మనకి ముఖ్యంగా బౌద్ధ ధర్మాన్ని చాలా ప్రచారం చేశారు, ఆ విధంగా మనకి తెలుసు. అండ్ పాణిని గురించి ఇందాకే మాట్లాడడం, సాంస్కృత్ గ్రామర్ని అష్టాధ్యాయిని మనకి ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఉపనిషత్ ఈజ్ ద ఎర్లియస్ట్? ఇక్కడ ఇచ్చినటువంటి ఉపనిషత్లో విచ్ ఈస్ ద ఎర్లియస్ట్ అంటున్నారు. ఓకే, సో బృహదారణ్యక ఉపనిషత్. సో ఈ బృహదారణ్యక ఉపనిషత్ అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఉపనిషత్, అత్యంత ప్రాచీనమైనది మరియు ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులో ఒకటి. ఓకే, ఈ బృహదారణ్యక ఉపనిషత్తు వచ్చేసి మనకి శుక్ల యజుర్వేదానికి లింక్ అయినటువంటిది. ఓకే, అండ్ సో వేదాలన్నీ కూడా బ్రాహ్మణాలన్నీ కూడా ఉపవేదాలు ఉపనిషత్తులు లింక్ అయి ఉంటాయని మనం డిస్కస్ చేసాం. సో ఆ విధంగా ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ శుక్ల యజుర్వేదం. అండ్ ఇందులో చాలా ఫిలసాఫికల్ డిస్కషన్స్ కనపడతాయండి, ఆత్మ గురించి, పరమాత్మ గురించి, మోక్షం గురించి, బ్రహ్మం గురించి, వీటన్నిటి గురించి మనకి చెప్పబడింది బృహదారణ్యక ఉపనిషత్తు, విచ్ ఈస్ రిలేటెడ్ టు ద శుక్ల యజుర్వేద. చాందోగ్య ఉపనిషత్తు, అండ్ ఇట్ ఈజ్ ఏన్షియంటే, బట్ బృహదారణ్యకం తర్వాతే ఇది వచ్చింది. ముండక ఉపనిషత్తు ఇది కూడా అథర్వ వేదతో లింక్ అయి ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ ద ఎర్లియస్ట్ వన్. తైత్రేయ ఉపనిషత్తు కూడా ఇట్ ఈస్ అన్ ఏన్షియంట్ వన్, బట్ బాగా ఓల్డెస్ట్ అంటే మనము బృహదారణ్యక ఉపనిషత్తు అనే చెప్తామన్నమాట. ఓకే, నెక్స్ట్, ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఋగ్వేదిక్ హైమ్స్ ఆర్ డివోటెడ్ టు? ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇంద్ర. ఇట్స్ అ వెరీ ఈజీ క్వశ్చన్, ఇట్ ఈస్ రిపీటింగ్. ఋగ్వేదంలోని ఎక్కువ మోతాదులో అత్యధికమైనటువంటి సూక్తాలన్నీ కూడా ఏ దేవుడికి డెడికేట్ చేసినవి ఉన్నాయి అంటే ఇంద్రుడండి. మనం ఫస్ట్ హైమ్ ఎవరికి డెడికేట్ చేస్తున్నాము అంటే అగ్ని అని గుర్తుపెట్టుకుంటాము. ఎక్కువ మోతాదులో ఎవరికి ఉన్నాయి అంటే సూక్తాలు ఇంద్రుడికి అంటాము. సో ఇంద్రుని మనము ఒక వర్ష దేవుడుగా, గాడ్ ఆఫ్ రెయిన్, గాడ్ ఆఫ్ థండర్, గాడ్ ఆఫ్ వార్గా కన్సిడర్ చేసేవారు. సో ఈయన వృతుణ్ణి సంహరించడం జరిగింది, వన్ ఆఫ్ ద డెమాన్, అది ఓకే. అండ్ ఋగ్వేదిక్లో హైమ్స్ అన్నీ ఎక్కువగా ఇంద్రుడి పేరు మీదే ఉన్నాయి. అగ్నికి సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హైమ్స్ ఉన్నాయి, బికాజ్ ఫస్ట్ హైమ్ ఆఫ్ ఎవ్రీ ఋగ్వేద ఫస్ట్ హైమ్ ఆఫ్ ద ఋగ్వేద అనేది మనం డెడికేట్ చేసేది అగ్నికే, మండలాలన్నిటిలోనూ ఫస్ట్ హైమ్. సో రుద్రుడు ఇట్స్ నాట్ కంపారిటివ్లీ రుద్రుడికి కొంచెం తక్కువే ఉన్నాయి, విష్ణువు కూడా సేమ్. ఓకే, ఈజ్ నాట్ యాజ్ ప్రామినెంట్ యాజ్ ఇంద్ర అండ్ అగ్ని అనమాట. నెక్స్ట్, డ్యూరింగ్ ద ఋగ్వేదిక్ పీరియడ్ నిస్కా వాజ్ అన్ ఆర్నమెంట్ ఆఫ్ అంటున్నారు. నిస్కా అనేది ఏ ఆర్నమెంట్ అని అంటే ఇది వచ్చేసి నెక్ అండి. ఇట్స్ నాట్ నిష్కా, ఇట్స్ నిష్కా. నిష్కా అనేది ఒక బంగారు ఆర్నమెంట్ అండి. ఏంటంటే ఇది మెడకి వేసుకునేది, ఇట్ ఈస్ వోర్న్ అరౌండ్ ద నెక్ డ్యూరింగ్ ద ఋగ్వేద కాలంలో. ఈ నిష్కా అనే పేరుతో పిలువబడేటువంటి ఆర్నమెంట్ బంగారపు ఆభరణం ఏదైతే మెడకి వేసుకుంటామో. ఓకే, దాని తర్వాత ఈ నిష్కా అనేది ఋగ్వేద కాలంలో నిష్కా మెడకి వేసుకునేది. తర్వాత దీన్ని నిష్కా అనే పదాన్ని ఈ ఆర్నమెంట్ నుంచి వాళ్ళు ఒక మెజర్గా చేస్తారు, అంటే యూనిట్ ఆఫ్ మెజర్గా చేస్తారు. ఫర్ వాట్? ఫర్ వెల్త్ అండి. ఒక సంపదని సూచించడానికి, ధన ప్రమాణాన్ని బేరీజు వేయడానికి ఈ నిష్కా అనేది వాడటం మొదలైంది. బట్ ఇన్ ఋగ్వేదిక్ కాంటెక్స్ట్లో మనం చూసుకున్నట్టయితే ఒక కంఠాభరణం అని చెప్పచ్చు. తర్వాత నిష్కా అంటే యూనిట్ ఆఫ్ మెజర్, టు మెజర్ ద వెల్త్ ఆర్ ద వాల్యూ ఆఫ్ వాల్యూ ఆఫ్ ద వెల్త్ని కొలిచే కొలమానంగా మారిపోయింది ఈ పదం. ఓకే, సో ఇయర్ ఆర్నమెంట్స్ కాదు, ఆర్మ్ కాదు, వీటన్నిటికీ అదర్ నేమ్స్ ఉన్నాయి. ఓకే, మణికట్టు, బ్రేస్లెట్, బ్రిస్ట్ కాదు. ఓకే, so with this we have completed the next set of the Vedic age related questions. mostly మనం వేదిక్ లిటరేచర్ మీద ఆల్మోస్ట్ చాలా కవర్ చేసాం. ఆల్మోస్ట్ ఇప్పటికీ 60+ క్వశ్చన్స్ అన్ని వేదిక్ లిటరేచర్ గురించి, ఉపనిషత్తుల గురించి, బ్రాహ్మణాల గురించి కవర్ చేసాము. ఫర్దర్గా ఇంకా మనం కవర్ చేయాల్సిన మహాజనపాదాస్ ఉన్నాయి, అలాగే నందాస్, అలాగే మౌర్యన్స్ ఎంట్రీ, ఇవన్నీ కవర్ చేస్తాం ఫర్దర్ వీడియోస్లో. థ్యాంక్ యూ సో మచ్.